సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మర్చిపోకముందే నెల్లూరు జిల్లాలో ట్రావెల్స్ బస్సులు పొగలొచ్చాయి. సాయి సింధు ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు పొదలకూరు నుంచి బెంగళూరుకు బయలుదేరింది. కాసేపటికే బస్సులో పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. మరో బస్సు ఏర్పాటు చేసిన ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికులను క్షేమంగా తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. కార్తీక్, కర్నూలు బస్సు ప్రమాద విషాద ఘటన మరొక ముందుగానే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇవాళ వేకుజాంలో కూడా పొదలకూరు నుండి బెంగళూరుకు వెళ్తున్నటువంటి సాయి సింధు అనే ఓల్వో బస్సులో పొగలు రావడంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. బస్సును ఆపివేసి ప్రయాణికుల్ని వెంటనే దించేసినటువంటి పరిస్థితి. అయితే ఇంజిన్ వైపు నుంచి కూడా పొగలు వచ్చినట్లుగా కూడా గుర్తించినటువంటి డ్రైవర్ దానికి సంబంధించి సర్వీసింగ్ సంబంధించినటువంటి మెకానిక్లను పిలిపించుకొని దానికి ఆరా తీయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వెంటనే ప్రయాణికులను సేఫ్ చేయడం, అలర్ట్ చేయడం, డోర్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ కిందకు దించేయడంతో పాటు వాళ్ళ యాజమాన్యం సంబంధించినటువంటి మరో బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను పొదలకూరు నుంచి కూడా బెంగళూరు తరలించి వేయడం జరిగింది. ఇక ఈ బస్సులో ఎందుకు పొగలు వచ్చాయి అనేటువంటి వాటిపైన ఇటు అధికారులు కూడా, అధికార యంత్రాంగం కూడా దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘటన ముందు రోజు ఇటు నెల్లూరు జిల్లాలో ఒకటి నాయుడుపేట దగ్గర ప్రైవేట్ వ్యవస్థ పూర్తిగా అర్థమయ్యింది. అయితే అక్కడ కూడా ఎక్కడ ప్రయాణికులకి ప్రమాదం జరగలేదు. సో ఇలాంటి ఘటనల నేపథ్యంలో అధికారులు కావచ్చు, ఇటు ప్యాసింజర్స్ కావచ్చు, నిత్యం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా చెప్పక తప్పదు. రైట్ లోకేష్, థాంక్యూ ఫర్ ద బ్రీఫ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.